నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో పార్టీ అభ్యర్థి మ్యాదరి రామకృష్ణ గారిని ఘన విజయంతో గెలిపించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రజలను కోరారు. అభివృద్ధి కొనసాగాలంటే బ్యాట్ గుర్తుపై ఓటు అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం చరిత్రాత్మక అభివృద్ధిని సాధించిందని తెలిపారు. రైతుల కోసం అమలు చేసిన రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలతో పాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్య మరియు వైద్య రంగాల్లో తీసుకున్న సంస్కరణలను ప్రజలకు వివరించారు. మీ అందరు తెలిసి ఉంటుంది పాటికి నన్ను కూడా పిచ్చోళ్ళు అంటారు. అందరు అంటారు రాజకీయంలో మంచితనం పనికి రాస్తారు, నువ్వు పిచ్చోళ్ళు నన్ను తిరుగుతుంటారు, నన్ను ఎప్పుడు నవ్వుతుంటారు. నన్ను చూసి నేను ఎప్పుడు బడులు మా అమల పెన్షన్ లేని, మా అమల పీడీ పెన్షన్ లేదని అందరూ. మనం బతుకు తెరువు కోసం పోయేది కర్మభూమి అంటాం దాన్ని. జన్మభూమి అంటే పుట్టిన ఊరు. మన ఊర్లో ఇప్పుడు దుబాయ్ పోయిన వాళ్ళు ఉన్నారా? దుబాయ్ పోయిన వాళ్ళు? దుబాయ్ పోయిన వాళ్ళు ఎవరైనా ఇళ్ళలో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తురు. ఒకసారి దుబాయ్ పోయిన వాళ్ళు ఒక మస్తు మంది చేతి ఎత్తురు. అంటే వాళ్ళు మన ఊరోళ్ళు కాదా? ఇక వాళ్ళు మన ఊరోళ్ళేనా కాదా? మన బిడ్డలే కదా వాళ్ళు. మరి గీ పిల్లగాడు కూడా పని చేసుకొని పోయిండు. మరి నేను కూడా ఏదో పని చేసినా, నేను కూడా హైదరాబాద్ లో పని చేసినా, ప్రపంచ దేశాలన్నింటిలో పని చేసిన. మరి నేను ఈ ఊరోని కాదా? నేను నా ఊరు పుట్టిన ఊరికి ఇదే కదా, రాఘవపేట కదా. మరి దయచేసి ఇవి కాదు రాజకీయం అంటే. ఆ ఊరోడు కాదు, ఈ లంగ ముచ్చెట్లు ఏమైంది గిట్లనే చేసి 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 మన దేవుడు లాంటి కేసీఆర్ని ఓడగొట్టిండ్రు అందరు కలిసి. గిట్లనే పుకార్లు, పిచ్చి మాటలు, గలీజ్ మాటలు.